5వ చరణం, 12వ కీర్తన 5వ చరణం. బాధపరచబడిన వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను కలుగు చేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. రైట్, ఇది చూడండి. రక్షణ కోరుకున్నవారు, ఆల్రెడీ రక్షించబడిన వారు కాదు, నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి, యవనస్తులైనా, మిడిలోళ్ళైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే, ఇంకా నాకు రక్షణ లేదయ్యా, నాకు రక్షణ కావాలి అని ఎవరు దేవుణ్ణి అడుగుతారు? రక్షణ పొందవలసిన వాళ్ళు. మీకు రక్షణ అవసరం లేదా? ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారా? మందిరంలో ఉన్నారు కదా. మరి మీకు రక్షణ అవసరం లేదా? యవనస్తులు, మీకు రక్షణ అవసరం లేదా? ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి? ఆరోగ్యం ఎంతమందికి కావాలి? యవనస్తులు, వివాహాలు ఎంతమందికి కావాలి? దేనికి కూడా మాకు ఇది కావాలి, ఇది వద్దనేది కూడా లేదు. కాముగా కూర్చున్నారు. ఎటు వస్తే ఏమొస్తుందా అనే ఆలోచనలో ఉన్నారు కదా. రైట్. రక్షణ ధనమిచ్చో, ధాన్యం ఇచ్చో, వెండి బంగారాలు ఇచ్చో, ఆస్తులు ఇచ్చో, కష్టపడో సంపాదించుకునేది కాదు. రక్షణ ఉచితం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ ఉచితం. ఎవరు ఇష్టపడి కోరుకుంటారు, ఎవరు లోబడి నాకు కావాలని కోరుకుంటారు, వారికి నా దేవుడు ఉచితంగా ఇచ్చేది రక్షణ. వెలకట్టలేనిది రక్షణ. దానికి వెల చెల్లించవలసిన అవసరం లేదు. రక్షణకు వెలకట్టలేం. ఎంత ఇచ్చినా రక్షణకు సాటి రాదు బిడ్డలారా. కానీ నా ప్రభు అంటున్నాడు, రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ ఇస్తా. దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తాడు నువ్వు కోరుకుంటే. ఎవరికి కావాలి రక్షణ? ఈ కడవరి దినాల్లో రక్షణ కావాలి. ఎందుకో తెలుసా? రక్షించబడిన వారు మాత్రమే ఎత్తబడతారు. దేవుని స్తోత్రం. రక్షణ లేని వారు ఎత్తబడరు. రక్షణ ఎవరైతే పొందుతారు, యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన ఇష్టాన్ని ఎవరు భూమి మీద నెరవేరుస్తారు, ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ శ్రమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, కష్టమైనా, సంతోషమైనా, ఏది వచ్చినా బిడ్డలారా వెనుకడుగు వేయకుండా రక్షణ కోరుకుని, రక్షణ పొంది, రక్షణను ధరించుకుని ప్రభు కొరకు బ్రతుకుతున్నవారు మేలొచ్చినా అలాగే ఉంటారు, కీడొచ్చినా అలాగే ఉంటారు, ఇబ్బంది వచ్చినా అలాగే ఉంటారు, కష్టం వచ్చినా అలాగే ఉంటారు. బిడ్డలారా, వాళ్ళు ఎప్పుడు కూడా చింతపడేవారు కాదు. దేవుని స్తోత్రం. చింతపడరు దేవుని పిల్లలు. ఈ సంవత్సరం వ్యవసాయం బాగా పండిందని గొంతులేరు, ఈ సంవత్సరం వ్యాపారం బాగా లాభం వచ్చిందని గొంతులేరు, ఈ సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని గొంతులేరు. బిడ్డలారా, వారు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారు దేవునిలో స్థిరపడిన వారు. దేవుని స్తోత్రం. దేవునిలో ఎవరైతే స్థిరపడతారో, స్థిరపడిన వారిని నా దేవుడు బలపరుస్తాడు.
స్థిరపడి బలపడిన వారు దినదినము అభివృద్ధి దేవుల్లో చెందుతారు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఒక యవనస్తుని మీకు చెప్తాను. కష్టాల్లో స్థిరంగా ఉన్నాడు, నష్టాల్లో స్థిరంగా ఉన్నాడు, బాధల్లో స్థిరంగా ఉన్నాడు, అవమానాల్లో స్థిరంగా ఉన్నాడు. బిడ్డలారా, నిందలు అవమానాల మధ్యలో, సరసాలకు వెళ్ళిన చెయ్యని నేరాలకి ఎన్నో బాధల మధ్యలో స్థిరపడి బలపడి కదలకుండా ఉన్నాడే ఆ యవనస్తుడు గోడ మీదకెక్కి ఫలించాడు. స్తోత్రం చెప్పుదాం. ఎవరైనా యోసేపు లాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే, ఒక వ్యక్తి దీవెనలు పొందుకోవాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదాలకు వారసుడు అవ్వాలంటే ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పడాలి, చాలా కష్టాలు పడాలి. అప్పుడే దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. బిడ్డలారా, కానీ ఉరికిని రాదు రక్షణ. కొనుక్కుంటే వచ్చేది కాదు. నువ్వు ప్రభు సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, వాక్యములో బలపడాలి, పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, నిన్ను నీవు తీర్మానం చేసుకోవాలి, నిన్ను నీవు స్టాండర్డ్ అవ్వాలి. ఇక లోకానికి నాకు సంబంధం లేదని ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ప్రభువులో ఉంటావో అప్పుడు ఆయన దృష్టి నీ మీదకి వస్తుంది. అప్పుడు నువ్వు అడిగితే రక్షణ నీకు ఆయన ఉచితంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఉచితమైన రక్షణ అది కావాలి దేవుని పిల్లలకి. కనుక కీర్తనకారుడు అంటున్నాడు, ఎవరైతే కోరుకుంటారో, కోరుకున్న వారికి నా దేవుడు రక్షణ ఇస్తాడు. కోరుకోకుండా ఇవ్వడు, సిద్ధపడకుండా ఇవ్వడు, మారు మనసు పొందకుండా ఇవ్వడు, నీ మనసు మారకుండా ఇవ్వడు, నీ స్వభావాలు మారకుండా ఇవ్వడు, నీ బుద్ధులు మారకుండా ఇవ్వడు. నీ పాతవన్నీ గతించి నశించి అవన్నీ కూడా విసర్జించబడినప్పుడే ఆయన నీకు రక్షణ ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆ రక్షణ ఎవరైతే కోరుకుంటారో ఆయన రక్షణ ఇస్తాడు. ఇట్లానా ఒక ఆయన అన్నాడు, సిలువలో ఉన్న ఆయనకి ఏ రక్షణ పొందాడు? సిలువలో దొంగ ప్రభు రాజ్యానికి వెళ్ళలేదా అన్నాడు నాతో. నేను అన్నాను, ప్రభుతో ఉన్నాడు, ప్రభు ఆయనతో ఉన్నాడు, ఇక మరొక ఛాయిస్ అతనికి లేదు. అందుకు దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు, బతిమాలుకున్నాడు. సిలువలో తాళ్ళతో కట్టబడిన దొంగ పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని అడిగాడు. ఇట్లాగా వాడికి అదే ఆఖరి రోజు. ఆ క్షణములో ప్రభువుని బ్రతిమాలుకున్నాడు కనుక జాలి కలిగిన దేవుడు అతనితో చెప్పిన మాట, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఇక ఆడికి మారు మనసు పొందడానికి అవకాశము లేదు. మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక ఆ సిలువలోంచి వాడిని విడుదల చేసి కొన్ని దినాల అవకాశం లేదు. అందుకు ఆ వ్యక్తి ఆ క్షణమే ప్రభుని వేడుకున్నాడు. ప్రభు తనతో పాటు సిలువలో మేకలతో పట్టబడి ఉన్నాడు, ఈ దొంగ తాళ్లతో కట్టబడి ఉన్నాడు. దొంగలనేమో తాళ్లతో కట్టేశారు సిలువ కొయ్యికి, ఏ నేరమో చేయని యేసయ్యనేమో మేకులతో కొట్టారు. అలాంటి పరిస్థితుల్లో నా ప్రభు ఆ దొంగకి రక్షణ ఇచ్చాడు. ఇక నీకు అవకాశం ఉంది. ఇప్పుడు సంవత్సరాలు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎంతకాలం నీ కొరకు ఎదురు చూశాడు. కానీ రక్షణ పొందడానికి అవకాశం ఉండి కూడా, ఆరోగ్యం ఉండి కూడా, అన్ని ఉండి కూడా
నువ్వు రక్షణ పొందట్లేదు అంటే నీ నిర్లక్ష్యం అది. అంటే నీ నిర్లక్ష్యానికి ఒకరోజు నువ్వు వెల చెల్లించాలి. నీ నిర్లక్ష్యానికి ఒక దినం నువ్వు వెల చెల్లించాలి. నీ కొరకు నా కొరకు ఆయన వెల చెల్లించాడు, దాన్ని తీసుకో. బిడ్డలారా, రక్షణ ఎవరైతే కోరుకుంటారో ఈ కడవరి దినాల్లో ఆయన ఉచిత రక్షణ వారికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు రక్షించబడకుండా ఇంకెంతకాలం ఉంటావు? ప్రభు బలలో పాలు పంపులు పొందకుండా ఎంతకాలం అలాగుంటావు? ప్రభు శరీరం, ప్రభు రక్తంలో ఆయన ప్రభు బలలో నువ్వు పాలు పంపులు పొందకుండా, ప్రభు భోజనం తినకుండా ఎంతకాలం అలాగుంటావు? కొంతమంది బాప్తిసం పొంది కూడా ప్రభు బల దగ్గరికి రాని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. నిర్లక్ష్యం అది, నీ బలహీనత అది. ఎక్కడో నీ బలహీనత ఉంది, ఇంకెక్కడో నువ్వు రాజీ పడుతున్నావు లోకానికి. పాత స్వభావాలు ఇంకా నీలో ఉన్నాయి, మారలేదు, చావలేదు. అందుకని ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు. క్షమాపణ కోరుకో దేవుని దగ్గర. ప్రకటన గ్రంథంలో అంటాడు ఒక అద్భుతమైన మాట, ఇప్పటికైనా పర్వాలేదు, నువ్వే స్థితిలో పడితివో, చెప్పండి, నువ్వే స్థితిలో పడితివో తిరిగి జ్ఞాపకము చేసుకుని ఆ స్థితిలో నుండి రా, వచ్చి ప్రభు పాదాలు పట్టుకో. నువ్వే పరిస్థితుల్లో పడిపోయావో, నువ్వు పడిపోవడానికి కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో ప్రభు దగ్గరికి రావాలి. ఏ కారణం చేత నువ్వు పడిపోయావు? ధనాపేక్షలు పడిపోయావా? శరీరాశల్లో పడిపోయావా? నేత్రాశల్లో పడిపోయావా? ఈ లోక స్నేహాల్లో పడిపోయావా? ఎక్కడ పడిపోయావు నువ్వు? నీ పడిన స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకుని మరలా తిరిగి రా. వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. క్షమిస్తాడు ఆయన. ఆయన క్షమించే దేవుడు. బిడ్డలారా, ఊరికనే మందిరానికి వచ్చి కూర్చును, అవకాశం ఇస్తే పాట పాడు, అవకాశం ఇస్తే ప్రార్థన చేస్తూ, అవకాశం ఇస్తే వాక్యం చదివు, ఏదో ఒకటి చేసినంత మాత్రాన నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు అయిపో. సంవత్సరాల తరబడి మందిరాల్లో ఉంటారు చాలా మంది, పెత్తందారితనంగా సంఘ పెద్దలుగా ఉండి మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా మందిరాల్లో పెత్తనం చేసే వాళ్ళు ఉంటారు. సరైన మారు మనసు ఉండదు. వాళ్ళే వాక్యం చదవాలి, వాళ్ళే సందాలు పట్టాలి, వాళ్ళే సందాలు లెక్క వేయాలి. మనది కాదు, మనకు అది కాదు కావాల్సింది. నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో నుండి నిన్ను మార్చిన దేవుడున్నాడే, నీ స్థితిని మార్చిన దేవుడున్నాడే, నీ బ్రతుకుని మార్చిన దేవుడున్నాడే, నీ స్వభావాన్ని మార్చిన దేవుడున్నాడే, నీ స్థితిగతులు మార్చి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చి నిన్ను ఆయన దానిగా, ఆయన వాడిగా చేసుకున్నాడే. ఇంకా నీ స్థితి ఎలాగుంది? ఎలా ఉంది? చూసుకోవాలి బిడ్డలారా, మనం చూసుకోవాలి. నా బాప్తిస్మ పొందినంత మాత్రాన పరలోకి వెళ్ళు. యెషయా ప్రవక్త ఆయన అంటాడు, ఇదిగో నీ నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డల వలె కనపడుతున్నాయి. మనం బాగానే ఉన్నాం అనుకుంటాం,
కానీ మన క్రియలు ఉన్నాయే, మన క్రియలు నీతి క్రియలంట ఎలా కనపడుతున్నాయి? మురికి గొడ్డల వల్లే. మన క్రియలు బాగానే ఉన్నాయి అనుకుంటాం మనం, నేను బాగానే ఉన్నాయి అనుకుంటాం మనం, నా క్రియలు బాగానే ఉన్నాయి అనుకుంటాం, మనము మన క్రియలు మంచిగా ఉన్నాయి అనుకుంటాం. కానీ ఆ క్రియలు దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాయంట? మురికి గుడ్డల వల్లే కంపు కొట్టే స్థితిలో ఉన్నాం. బిడ్డలారా, మురికి కంపు, సున్నము కొట్టిన సమాధులు. ఏది నీ స్థితి? నువ్వు రక్షణ పొందావు. యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో మీరు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే ఫలింపని ప్రతి తీగ నా తండ్రి నరికి అగ్నిలో పరేస్తాడు. నువ్వు ఫలించాలి. నువ్వు బాప్తిసం పొంది ఊరికే కూర్చుంటే కాదు బిడ్డలారా, నువ్వు ఫలించాలి. నువ్వు ఒక చెట్టేసి ఆ చెట్టు ఫలించకపోతే 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకు ఆ చెట్టు ఫలించకపోతే నీకు ఆలోచన వస్తుంది, ఈ చెట్టు మంచిది కాదు, ఈ చెట్టు వేసాను, ప్రయాసపడుతున్నాను, ఇది ఫలించట్లేదని. వెంటనే దాన్ని నరికి ఆ స్థానంలో మరొక మొక్క నువ్వు వేస్తావు. ఒక మనుషుడుగా నువ్వు నాటిన మొక్క ఫలించకపోతే నీకంత బాధ కలిగిందే. సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్లు పోసి పెంచానే, ఎరువు వేసానే, రాళ్ళు ఏరానే, ఎందుకు ఇది ఫలించలేదని నరికి దాన్ని బయట పారేస్తావే. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, నా పిల్లలు అభివృద్ధి పొందాలి, నా పిల్లలు ఫలించాలి, నా పిల్లలు రక్షణ పొందాలి అని దేవునికి ఎంత బాధ ఉందో తెలుసా బిడ్డలారా? దేవునికి మన పట్ల సమయానికి పిల్లలకి వివాహం అవ్వకపోతే తల్లిదండ్రులకు బాధ, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగం రాకపోతే బాధ, వ్యవసాయం చేస్తే సరిగ్గా పండకపోతే బాధ, వ్యాపారంలో నష్టం వస్తే బాధ. కానీ నిన్ను పుట్టించిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నీ కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు, రక్తముతో నిన్ను కడిగిన దేవుడు, నిన్ను కడిగి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా చేస్తే నువ్వు ఫలించకపోతే ఆయన ఊరుకోడు. నువ్వు ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. నువ్వు శారీరకంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. రక్షించబడిన బిడ్డలు. యోసేపు ఫలించాడు అంటే లోకానికి కనపడేటట్లు, ఎక్కడ? తనకు కాని దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యి ప్రపంచం అంతటికి కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్లారా, అందుకే యోసేపును గురించి వాక్యం రాయబడిన మాట ఏంటి తెలుసా? అతడు గోడ మీదకెక్కి ఫలించాడు. అతని ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు. నువ్వు ఫలించాలి బిడ్డలారా. మనం అభివృద్ధి పొందాలి. శారీరకంగా అభివృద్ధి పొంది ఆస్తులు సంపాదించుకుని ఎకరాలు భూమి కొనుక్కుని వ్యాపారాలు చేసి వ్యవసాయాలు చేసి అభివృద్ధి పొంది బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటే ఆత్మ ఫలాలు ఫలించకపోతే దేవుడు సంతోషించడు. నువ్వు ఆత్మీయంగా ఫలించాలి, శారీరకంగా ఫలించాలి. 2 దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి కాదు ఆయన కోరుకునేది. మారు మనసు పొంది నువ్వు, రక్షించబడిన నీవు రక్షణకు దూరం అయిపోయి, ప్రభు సన్నిధికి దూరం అయిపోయి, బాప్తిస్తానికి పొందిన నీవు ప్రభు పనులకు దూరం అయ్యి, మందిరానికి దూరం అయ్యి నువ్వు శారీరకంగా ఫలిస్తున్నావు అనుకో, మంచిదే. కానీ ప్రభు అడుగుతాడు, నువ్వు శారీరకంగా ఫలిస్తున్నావు కానీ ఆత్మీయంగా ఫలించాలి. ఆత్మ ఫలాలు ఆయన కోరుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆత్మ ఫలాలు కోరుకుంటాడు. ప్రియుడా
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లినది కొలది నువ్వు బహుగా ఫలించాలి. అభివృద్ధి పొందాలండి, అభివృద్ధి పొందాలి. ఊరికే లోక సంపాదన కొరకు, లోక ధనం కొరకు పరుగులెత్తి ఆత్మీయంగా ఫలించకుండా ఉంటే చూస్తాడు 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 దేవుడు. ఆయన చూస్తాడండి. నువ్వు ఆత్మీయంగా ఎంత ఫలించావు, శారీరకంగా ఎంత ఫలించావు చూస్తాడు. రెండింటిని బ్యాలెన్స్ చూస్తాడు ఆయన. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఏది ఎక్కువ ఉంటుంది? ఆత్మీయంలో ఫలం ఎక్కువ ఉంటుందా, శారీరకమైన ఫలం ఎక్కువ ఉంటుందా? శరీర సంబంధమైన ఫలాలు ఆశిస్తాడు మనిషి. శరీర సంబంధంగానే ఎంతవరకు వాళ్ళు డెవలప్ అయ్యారు, వీళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నేను కూడా సంపాదించుకోవాలి. తప్పులేదు, సంపాదించుకోవచ్చు, పోటీపడు, సంపాదించుకో. కానీ ఒక లోక సంబంధమైన వ్యక్తి, బాహ్య సంబంధమైన వ్యక్తి, మారు మనసు రక్షణ లేని వ్యక్తి ఎంతగా ఎదిగినా అది ఒక దినాన లెక్కలోనికి రాదు. నువ్వు ఎంత అభివృద్ధి పొందినా, నువ్వెంత ఐశ్వర్యవంతుడైనా ఒక దినాన అది దేవుని దృష్టిలో లెక్కలోనికి రాదు. కానీ దేవునిలో ఎదిగి దేవునిలో ఫలిస్తే అది లెక్కలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు చూస్తాడు. ఒక ఆయన అంట దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, లోన్ పెట్టుకున్నాను, లోన్ పెట్టుకుని పాడి గేదెను కొనుక్కోవాలనుకుని లోన్ పెట్టుకున్నానయ్యా, మా ఆవిడ గారు కాస్తానంటుంది, మా పెరట ఖాళీగా ఉంటుంది, అందులో జాడు పోసుకుని నీళ్ళు ఎలాగున్నాయి మేపుకుంటామయ్యా అంటే, సరే దైవజనుడు ప్రార్థన చేశాడు. లోన్ వచ్చింది, ఒక గేదెను కొనుక్కున్నాడు. మొత్తం మీద ఖాళీ గేదెను ఎవరు కొంటారు కదా, కొంటారా? అయితే పాలు ఇచ్చేదాన్ని కొంటాడు, లేకపోతే చెప్పండి చూడుదాన్ని కొనుక్కుంటాడు. మొత్తం మీద చూడు గేదెను కొనుక్కున్నాడు. రైట్, కొనుక్కొని దాన్ని బాగానే పెంచుకుంటున్నారు. ఆదివారం భార్య భర్తలు పొలాల మందిరానికి వస్తున్నారు, బాగానే ఉంది. అది ఈనింది, 2 అయినాయి. ఓకే, మంచిగానే ఉంది, శుభ్రంగా. మళ్ళా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడంట. ఏంటి బాబు అంటే, ఇంకో దాన్ని కొనుక్కోవాలండి, ఎలాగో పని చేయడం ఉంటుంది కదా ఇంటికాడ, ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుందని అన్నాడు. కొనుక్కున్నాడు. ఇప్పుడు 3 అయినాయి. దాన్ని కూడా చూడదాన్ని కొన్నాడు. కొన్ని రోజులు కదుకుండా ఈనింది. ఇప్పుడు 4 అయినాయి. 4 అయ్యేసరికి ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆదివారం ప్రార్థన మానేయటం మొదలు పెట్టారు. ఎవరు? భార్య మానేస్తుంది, భర్త మానేస్తున్నాడు, పిల్లలు వస్తున్నారు. సరే, ఒక వారం అయిపోయింది. 2వ వారం దైవజనుడు అడిగాడు, అయ్యా ఏంటి మందిరానికి రావట్లేదు మీరిద్దరంటే? అయ్యా మీరు ప్రార్థన చేశారు, ఒక గేదెను కొన్నాం, దాని తర్వాత ఇంకోటి కొన్నాం, ఇప్పుడు మొత్తం 4 అయినాయి అయ్యా. 4 అయ్యేసరికి చెప్పండి ఏంటది? ఇప్పుడు టైము కుదరట్లేదయ్యా, 4టిని తోలుకెళ్తుంది, మరి నేను ఏదో పని చేసుకోవాలి కదా అన్నాడంట. సర్లే అయిపోయింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత 4కు 4 8 అయినాయి. ఇక ఇప్పుడు శుభ్రంగా ఎప్పుడన్నా ఘోరం వచ్చేవాడు, ఇప్పుడు అస్సలు రావట్లేదు. ఒక రోజున మందిరానికి వచ్చారు. వస్తే ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. ఏంటయ్యా అంటేను, పాడి గేదెలు ఉన్నాయి కదయ్యా, గడ్డి మిషన్ కొనుక్కోవాలి అన్నాడంట. సరే దేవుడు అంటే, సరే ప్రార్థన చేసి, మరి మీరు శుభ్రంగా మందిరం మానేశారు, ఎట్లాగంటే ఏం చేయమయ్యా, మీరే ప్రార్థన చేసింది, ఇప్పుడు మా సంపాదన చెప్పలే ఏమైంది, విస్తరించింది. ఒకరోజు దైవజనుడు దేవుని దగ్గర, అయ్యా మొదట్లో బాగానే వచ్చారు ప్రార్థన కాళ్ళు, వాళ్ళు శుభ్రంగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, శుభ్రంగా కష్టపడేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, మంచిగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు గేదెలు కొనుక్కున్నారు, మందిరం మానేశారు. ఏంటి ప్రభు అంటే, నేను చూసుకుంటాలే అన్నాడంట. ఎవరు చెప్పండి? ఎవరు? ఇచ్చిన ఆయన తీసుకుంటాం తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? జాగ్రత్త. ఆదివారం ప్రార్థన మానేస్తే నీకేది ఇచ్చాడో ఆయనకి బాగా తెలుసు, నాకేది ఇచ్చాడో నాకు తెలుసు. నువ్వెన్ని కలిగున్నా, ఏది కలిగున్నా, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పాడి పశువులు కావచ్చు, ఏది ఉన్నా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే ఆయన సహించేవాడు కాదు, అస్సలు సహించడు.
ఆయన అంటాడు, నాకు చెందవలసిన ఘనత ఎవరికి చెందుతుంది? నాకు రావలసిన మహిమ ఎవరికి వస్తుంది? ఎవరికి ఇస్తున్నావు నువ్వు? బిడ్డలారా, ఉండొచ్చు, తప్పు లేదు. కానీ దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి తీరాలి, అంతే. ఆయన దానికి ఇవ్వాలి. ఇది ప్రభు దినం అండి. చెప్పండి, ఎవరి దినం ఇది? ప్రభు దినం. ఇది ప్రభు దినం కనుక ప్రభు సన్నిధికి నువ్వు రావాలి, ప్రభుత్వం నువ్వు వ్యాఖ్యమాడాలి. ఎందుకో తెలుసా? యెషయా భక్తుడు అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏంటి నీకు దేవునికున్న వివాదం? పలానా వారు రాలేకపోయినయ్యా, వివాదం, క్షమించమని అడుక్కో దేవుణ్ణి. పలానా రోజు రాలేదయ్యా, క్షమాపణ కొడుకో దేవుణ్ణి. బిడ్డలారా, దేవుడు మనకి ఎన్నైనా ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు, ఎక్కడికైనా తీసుకెళ్తాడు. కానీ దేవుని మాట వినకపోతే చెప్పడం ఏం చేస్తాడు? ఇప్పుడు లూసిఫర్కి దేవుడు సకల అధికారాలు ఇచ్చాడండి. వాడు రెక్కలు ఎలాగంటే రకరకాల వాయిద్యాలు, రకరకాల వీణలు, రకరకాల సంగీతాలు, అంత ఘనత ఇస్తే వాడికి ఒక రోజున దురాశ కలిగింది. ఒక్క తన్ను దన్నాడు దేవుడు. ఎక్కడికి వచ్చి పడ్డాడు? భూమి మీదకి వచ్చి పడ్డాడు. ఊరుకోడైనా మనము దేవుని ఏ స్థితి కలిగి ఉండి దేవుని పాదాల దగ్గరకు వచ్చామో, ఏ స్థితిలో దేవుడు మనకి స్థితినిచ్చాడో, ఏ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో మర్చిపోవద్దు బిడ్డలారా, మర్చిపోవద్దు. నీకెంతైనా ఇవ్వచ్చు, ఎన్నైనా కలిగి ఉండొచ్చు. దావీదు మహారాజు అంటాడు, నేనెంతటి వాడనని, నేనే పాటి వాడనని, నా ఇల్లు ఏమాత్రపదని నన్ను ఇంతగా హెచ్చించుటకు కారణం ఏంటయ్యా? ఏంటి నా స్థితిని? ఏం చూసావు నువ్వు? ఒక రాజు అయ్యుండి, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యుండి, చక్రవర్తి అయ్యుండి, దేవుని పాదాల మీద పడి అడుగుతున్నాడు దావీదు. కాస్త కలిగి ఉంటే మనకు ఖాళీ ఉండదు, సమయం దొరకదు. హెబ్బే బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ తరువాత కానీ ఆయన ఏదైనా సరే చేస్తే తర్వాత మనం ఏడవలసి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఏసావుకి ఆస్తి ఉందా లేదా? ఉంది. కానీ పండుతుందా? పండేది కాదు అది. ఐగుప్తు దేశం అంతా ఆస్తులు ఉన్నాయి, ఐగుప్తు అంతా అలాగే ఉంది. కానీ కరువు ఎందుకు వచ్చింది? చెప్పండి, దేశం మీద కరువు ఎందుకు వచ్చింది? రాజు ఒక్కడు వాడి హృదయం గర్వించినందుకు. ఒక్క రాజును బట్టి దేశమంతా కరువుతో నింపాడు దేవుడు. రక్షించబడిన బిడ్డ నీ అవిధేయత వలన, నీ బలహీనత వలన, నీ సోమరితనం వలన, నీ అవిధేయత వలన నువ్వు దేవునికి కార్యాల్లో నిర్లక్ష్యం వహిస్తే నీ ద్వారా నీ కుటుంబం మీద పడుతుంది. ఎంత పడాలంత పడుతుంది, అంతే. ఆకాను ఒక్కడ చేసిన పొరపాటు, ఆకానుతో దేవుడు దాన్ని వదిలిపెట్టలేదు. ఆకానుకిని అతని ఇంటి వారందరికీ, గోత్రకర్తలందరి మీదకి శాపం వచ్చింది. అవునండి, ఒక రక్షించబడిన బిడ్డ, దేవుని బిడ్డ ఒక్క పొరపాటు చేస్తే దాని ఎఫెక్ట్ కుటుంబం అందరి మీద పడుతుంది. ఊరుకోడు దేవుడు. పర్వాలేదు అనుకుంటాం, మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. మనం ఎవరిలాగా? సంసోనానిలాగా. సంసోనాన్ని ఏమనుకున్నాడు? నేను ఎప్పటిలాగే నా బలం నాకే ఉందనుకున్నాడు, నా ఘనత నాకే ఉందనుకున్నాడు, నా శక్తి నాకే ఉందనుకున్నాడు, నన్ను చూస్తే ఫిలిస్తీయులు భయపడతారనుకున్నాడు. కానీ జరగవలసింది జరిగిపోయింది. సంకెళ్ళేసి సింహబలుడైన సంసోనుకు సంకెళ్ళేసి కొట్టుకుంటూ, రెండు కళ్ళు పీకి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళారు శత్రువులు.
మనం అనుకుంటున్న బాగానే ఉన్నామని బిడ్డలారా, దేవునికి తెలుసు ఏం చేయాలో. అందుకే పరిస్థితులు మారకమనిపే, ప్రభావం పడకమనిపే మన జీవితాన్ని మనం తెలుసుకుని మరలా ప్రభు పాదాల మీద పడాలి. స్తోత్రం చెప్పండి. అందుకే నా ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి అన్నాడు, బిడ్డలారా మీరు శోధనలో పడకుండా ఉండాలంటే చెప్పండి ఏం చేయాలి? మెలకువగా ఉండండి. చక్కని సొల్యూషన్ ఇచ్చాడు ప్రభువు. మీరు పడకుండా ఉండాలంటే శోధనలో మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి చాలు. దేవుని బిడ్డలమైన మనం రక్షణ కోరుకుని రక్షణ పొందుకుని ప్రభువులో బ్రతుకుతున్న మనం ఆత్మీయంగా ఫలించకపోతే దేవుడు ఊరుకోడు. రక్షణ ఊరికే రాదు కదా. ఆయన ఏమంటాడు? డబ్బులు మాట్లాడండి, డబ్బులు ఊరికినే రావు. రక్షణ ఊరికినే వస్తుంది. మిగిస్తాడనే రక్షణ ఊరికినే ఇవ్వలేదా? చెట్టు మీద ఉండ ఆయనకి. ఎవరు చెట్టు మీద ఉండదు చెప్పండి. చెట్టు మీదకి వస్తున్నోడికి దిగమని దింపి నా ప్రభు అన్నాడు, జక్కయ్యా నేడు నేను నీ ఇంట ఉండవలసిందే. అమ్మో నా ప్రభు నా ఇంటికి వచ్చేసాడే, నా ప్రభు నా ఇంట్లో ఉంటాడంట. నా ప్రభు నా ఇంట్లో ఉండాలంటే నా ఇంటిలో శాపగ్రస్తమైనది ఏది ఉండకూడదు, అపవిత్రమైనది ఏది ఉండకూడదు, నా ప్రభుకి అయిష్టమైనది ఏది ఉండకూడదు. వెంటనే జక్కయ్య ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ఖాళీ చేశాడు. ఏ ఇల్లు? హృదయమంతా ఖాళీ చేసుకుని, ప్రభువా నా ఇంట్లోకి రండి. ఏమన్నాడు తెలుసా? అయ్యా నేనెవరి యొద్ద అయినను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వాడికి 4 రెట్లు ఇస్తా. జక్కయ్య పలానోడి దగ్గర నువ్వు తీసుకున్నావు కదా అన్యాయంగా, కట్టు అన్నాడా ప్రభు? చెప్పండి. అన్యాయంగా తీసుకుంటే నువ్వు అన్యాయంగా తీసుకున్నావు అని చెప్పేవాడే ప్రభు. కానీ జక్కయ్య తీసుకున్నాడా అన్యాయంగా? చెప్పడేంటమ్మా? కఠినంగా ప్రవర్తించాడు వసూలు చేయటంలో. తీసుకున్నవాడు ఇవ్వద్దా? ఇవ్వాలి. ఏదో ఒక రోజు లేట్ అయినా ఇవ్వాలి. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అన్నయ్య ప్రార్థన చేయండి, పలానా ఆయన డబ్బులు ఇవ్వాలి నాకు అన్నాడు. సర్లే తమ్ముడు ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను ఫోన్ చేస్తే అంటాడంట ఆయన, నీకు డబ్బులు ఇప్పుడు ఎందుకు అవసరం రా? నీకు డబ్బులు నీకేం అవసరం? ఏంటది? 2 లక్షలు తీసుకుని వ్యాపారం చేసుకుంటూ ఎదుగుతూ ఈయన ఫోన్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత నీకు డబ్బులు ఏం అవసరం అని ఫోన్ చేస్తున్నావు నాకు అన్నాడంట. అంటే ఏ అవసరం నువ్వు తీసుకున్నావు? నీకు అవసరం కదా. తీసుకున్నాడు ఇవ్వాలా వద్దా? ఇచ్చిన వాడి దగ్గర కఠినంగా వసూలు చేశాడు. ఎవరు? జక్కయ్య. అందుకే పాపి అన్నారు. అవునండి, కఠినంగా ప్రవర్తించి వసూలు చేసిన వాడిని ఏమంటారు జనం? చెప్పండి. ఆ మాట అంటారంట్రా? వీడికి కనికరం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు, ఏమీ లేదు, ఉన్నపాటున వసూలు చేస్తున్నాడు, వీడు పాపి అన్నారు. ఎవరిని? జక్కయ్యని. పరిశుద్ధుడైన జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటి? పరిశుద్ధుడని పేరు పెట్టుకుని నమ్మకంగా ఉద్యోగం చేస్తుంటే లోకం ఏమని పిలిచింది? పాపి. ముద్ర వేసింది పాపి అని. కానీ నా ప్రభు పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఏమన్నా తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి చప్పటి ప్రభుని మైపరచండి. నేడు ఈ ఇంటికి రక్షణ. జక్కయ్య డబ్బులు ఇచ్చుకున్నాడా? రక్షణ. జక్కయ్య మనసు ఎరిగిన దేవుడు, జక్కయ్య పరిస్థితులు ఎదిగిన దేవుడు, హృదయాన్ని పరిశీలించిన దేవుడు, జక్కయ్య ఇంటిని శోధ చేసిన దేవుడు, అన్నిట్లో జక్కయ్య మంచిగా ఉన్నాడు గనుక జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ.
నీ ఇంటికి వస్తే రక్షణ ఇవ్వాలని దేవునికి ఆశ ఉందా? నీ ఇంటికి వస్తే నీ ఇల్లు శుభ్రంగా ఉందా? బిడ్డలారా, అర్ధరాత్రి వేళ గాయాలతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గాయాలు శుభ్రంగా కడిగి డ్రెస్సింగ్ చేసి గాయాలు కట్టి భోజనం పెడితే భోజనం చేసి వాళ్ళ ఊరికి కూర్చోలేదు. ఆ ఇంట్లో దేవుని మహిమపరిచి, ఆ ఇంట్లో దేవుని స్తుతించి, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ఆ రాత్రి ఆ ఇంటి వారందరూ మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా జైలు అధికారి అండి, జైలు అధికారి ఇంటికి రక్షణ వచ్చింది. జక్క ఇంటికి రక్షణ వచ్చింది. అందుకే వాక్యం రాయబడింది, వారు వేడుకొనక మునిపే ఆయన వారికి కార్యాలు చేస్తాడు. బిడ్డలారా, వాళ్ళ మనసు ఎరిగిన దేవుడు, వాడు లోబడే స్వభావం వాడిలో ఉంది కనుక జక్క ఇంటికి రక్షణ వచ్చింది. అసలు రక్షకుడే వస్తే ఇంకా రక్షణ ఎందుకు? స్తోత్రం చెప్పండి. అసలు రక్షకుడే వచ్చేసాడు. రక్షకుడే సిలువలో వేలాడుతుంటే దొంగకు రక్షణ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దొంగకు సిలువలో రక్షణ ఇచ్చినవాడు, జక్క ఇంటికెళ్ళి ఇంటికి రక్షణ ఇచ్చినవాడు. జక్క ఇంటికి రక్షణ వస్తే జక్కయ్య కూడా వచ్చినట్టే. జైలధికారి ఇంటికి దేవుడు వెళ్ళలేదు, కానీ దైవజనులను తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి బిడ్డలారా, ఆ రాత్రి కార్యం జరిగింది. విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుద్ది. ఆ రాత్రి సువార్త విన్నారు. జైలు అధికారి తన కుటుంబం సువార్త విన్నారు. ఆ రాత్రి సువార్త విని వాక్యానికి లోబడి అయ్యా మాకు రక్షణ కావాలి అని కోరుకున్నారు కనుక పౌలు శీల వారికి రక్షణ ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఇచ్చేశారు కుటుంబానికి. ఎన్ని రోజులు కావాలండి? ఎన్ని సంవత్సరాలు కావాలండి? ఎన్ని సంవత్సరాలు నీ వైపు చూస్తున్నాడు ఆయన? ఎంతకాలం చూస్తున్నాడు ఆయన? జాగ్రత్త. గురుకుల మధ్య పెరుగుతున్న గోధుమ మొక్కలున్నాయి. గురుకుల మధ్యలో పెరుగుతున్న గోధుమ మొక్కలున్నాయి. ఈ గోధుమ మొక్కలు ఫలించాలంటే గురుకులను తీయకూడదు. ఏం చేయాలి? తీయకూడదు. రెండు కలిసే ఎదగాలి. ఇంట్లో ఒక గోధుమ మొక్క ఉంటే 4 గురుకుల మొక్కలు ఉంటాయి. ఇంట్లో 2 గోధుమ మొక్కలు ఉంటే 5 గురుకుల మొక్కలు ఉంటాయి. బిడ్డలారా, గోధుమల మధ్యలో గురుకులు ఉన్నాయా? గురుకుల మధ్యలో గోధుమలు ఉన్నాయా? చెప్పండి. విత్తిందేంటి? గోధుమలు. కానీ రాత్రి వేళ చల్లిందేంటి? గురుకులు. ప్రభువారు అన్నారు, గురుకు మొక్కలు పీకుతూ ఉంటే గోధుమ మొక్కలు కూడా పడతాయి కనుక వాటి జోలికి వెళ్ళకండి. రెండింటినీ కలిసి ఎదగనివ్వండి. పంట కాలం వస్తుంది. పంట కాలం వచ్చినప్పుడు గోధుమలు పండుతాయి, గురుకులు అప్పుడే పండవు. అప్పుడు వాటిలోంచి వీటిని వేరు చేస్తా. వేరు చేసిన క్షణమే అగ్ని చేత కాల్చివేయబడుతుంది గురుకులు. బిడ్డలారా, ఈ కడవరి కాలములో